మీరు ఆలోచన చెయ్యండి. ఇక రెండవ పార్టీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు వాళ్ళే, పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళే ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉన్నారు. 10 ఏళ్లలో వాళ్ళు లేని పదవి ఏదైనా ఉందా? వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళే కదా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, వార్డు మెంబర్ నుంచి పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు అందరూ. వాళ్ళ నుంచి గెలవకపోయినా అభివృద్ధి జరగాలంటే మా పార్టీలో చేరాలని ఉన్నోళ్ళందరినీ వాళ్ళే కలుపుకున్నారు. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్, నాకు తెలిసి 99% వాళ్ళ చేతుల్లో. ఎవ్వరు రెండో పార్టీ లేదు 2 సార్లు, ఇంక్లూడింగ్ గ్రేటర్ హైదరాబాద్. 10 సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈరోజు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది? అసలు ఇది ఎక్కడి విచిత్రం? ఎక్కడి విచిత్రం ఇది? మేమేమి ఎప్పుడు మున్సిపల్లో లేమే, మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం. మేము ఇంతకుముందు కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, గ్రామాలలో సర్పంచ్ కాదు, ఏది లేము. మేము మొత్తం మీరే ఉన్నారు. మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, మేయర్లు మీరే, చైర్మన్లు మీరే, సర్పంచులు మీరే, జిల్లా పరిషత్ మీరే. అసలు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలలో ఏ ఒక్క పదవులైనా ప్రతిపక్షాన్ని బ్రతకనిచ్చిండ్రా? పార్టీ ఫిరాయింపులకు అభివృద్ధి ముసుగు తోడికి ఉన్నోళ్ళందరినీ మీ పార్టీలనే చేరుకున్న 100% మీ చేతుల్లోనే ఉన్నది. నిధులన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి, అధికారం అంతా మీదే ఉన్నది, పెత్తనం అంతా మీరే చెలాయించిండ్రు. ఇవాళ ఏ మున్సిపాలిటీల సమస్య ఉన్నా దానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ కాదా? దానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదా? ఎందుకంటే కీలమైన శాఖలన్నీ వీళ్ళ ముగ్గురు దగ్గరనే ఉన్నాయి కదా. మిగతా వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలే కదా. వాళ్ళు కేవలం తోలుబొమ్మల ఆట ఆడిచ్చారు. మిగతా వాళ్ళని మంత్రుల రూపంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే కూడా గేటు బయట నుంచే మెడల్ బట్టి నెట్టేసిరు హోంగార్డ్స్, మనం చూసినాం కదా. 10 సంవత్సరాలు మీరే ఉండి, మున్సిపల్ అయితే నిన్నటి వరకు మీరే. ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్ జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ మాకు ఓటేయండి అని బీఆర్ఎస్ అడుగుతుంది. అసలు అంటే ఏ మాత్రం కూడా మొహమాటం కానీ, అసలు సమాజం ఏమనుకుంటుంది మనం ఇంత బరితెగించి మాట్లాడడం వల్ల? ఇది ఏమైనా సమాజం ఆమోదిస్తుందా? అమరాన్ని ఎప్పుడో సామెత చెప్తుండే, బరితెగించిన కోడి అంట బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందంట. గట్లున్నది బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం. ఇద్దరు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ప్రతి మున్సిపాలిటీ తిరిగి మాకు ఓటేయండి అని అడిగితే బరితెగించిన కోడి బజార్లకు వచ్చి గాడిద గుడ్డు పెట్టినట్టు ఉంది వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు చెప్పే మాటలు. మీరు లేనిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదైనా చేస్తారని అనుకోవచ్చు. 20 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టించిండ్రా? ఇండ్ల సంగతి చాలా దూరం, అసలు రేషన్ కార్డులు అన్ని ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇవ్వాలని వెనకటి చెప్పిండు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి మనవాడు ఏదైతే బియ్యం తింటుండో పేదోళ్ళకి అదే సన్న బియ్యం తినిపిస్తామని ఇచ్చిండా? మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో, మీ గుర్తింపు కార్డు, మీ ప్లాట్ల గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గానికి, ఏ ఒక్క వర్గానికన్నా ఉద్యోగాలు ఇచ్చిరా, రేషన్ కార్డులు ఇచ్చిరా, సన్నబియ్యం ఇచ్చిండ్రా? అసలు ఏది వీళ్ళు అమలు చేసింది? పట్టణ ప్రాంతాలలో మోరీలు అన్న తీసిండ్రా? వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పలకరియనన్నా పలకరిచ్చిరా? ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం, పగలదీస్తామని అంటున్నారు. జెర్సేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరో గెలిచారు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే ఎట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తే అది కూడా గంటకే పోయి మేస్తుంది. 25 నెలలో 26 నెలలు అయింది, జీతభత్యాలు తీసుకుంటుండు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నాడు. ఒక్కసారి కూడా సభకు రాలే. ఒక్క సమస్య మీద చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా పని చెయ్యలేదు. ఇది మీ కళ్ళ ఎదుటనే జరుగుతున్న విషయం కదా. మిగతా వాళ్ళు వచ్చినా కూడా సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సభలు ఏమన్నా విషయాలు ప్రస్తావించారా? ఇన్నిసార్లు శాసనసభ జరిగితే
రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడొగరు ఈడొగరు ఎవరైనా కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా? బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి 25లో సర్పంచ్ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టబోయి ఈ పరిస్థితిలో అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ కొకేన్ కానీ హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా? ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది. ఏ రూపాయి కూడా ఇసుక వదలే, గాలి వదలే, నీరు వదలే, ఇండ్లు వదలే, ఏది వదలే. లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి. ఇదొక మానసిక రోగం, జబ్బు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదిలేలే వీళ్ళ పైశాచిక ఆనందంగాని. ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీస్ అధికారులు నేరగాళ్ళను పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళు ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కండ్లకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వేయరు, వాళ్ళే వేసుకుంటారు. ముఖాన్ని సమాజానికి చూపించక రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, చీకొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత బరితెగింపు మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. ఫ్లైట్లో పోయి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఓటేసింది. ప్రతి నిమిషం రాజ్యసభలో పహారా ఏసీ బీజేపీని కాపాడినారు. వీళ్ళిద్దరూ దాదాపుగా 2022 వరకు పూర్తిగా మమేకమైపోయి, మనం సినిమాలలో చూస్తుంటాం, పున్నమినాగ సినిమాలు నాగుపాము పెంజరలు అన్నీ అల్లిబిల్లు వేసుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తుంటాయి. ఆ లెవెల్లో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అసలు విడదీయరానంత ఎవరన్నా ఆ విషయాన్ని చూసినా